అందరికీ నమస్కారం. నేను రీసెంట్‌గా ఒక బుక్ చదివా. సో, ఆ బుక్ ఏంటంటే ఇది. 'నిజం చెప్తున్నా ఒక హిజ్రా ఆత్మకథ బై రేవతి'. నిజం చెప్తున్నా నేను కూడా ఒక హిజ్రాలంటే మనకి ఈ లోకంలో ఒక చిన్న చూపు, లేదంటే వాళ్ళు అలాంటి వాళ్ళని చెప్పి ట్రైన్‌లో క్లాప్స్ కొట్టేవాళ్ళు, లేదంటే రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్ దగ్గర డబ్బులు అడిగే వాళ్ళను ఇలా చూస్తూ ఉంటాం. సో, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉందో లేదో కూడా తెలీదు. బట్ ఏంటంటే వాళ్ళకి కూడా ఒక లైఫ్ చిన్నప్పుడు వాళ్ళకి అలా హార్మోన్స్ వల్ల వాళ్ళు ఆ ఫీలింగ్స్తో అలా ఒక స్త్రీగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఒకటి ఉంటారన్నమాట. అది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే నిజం చెప్తున్నా, మనకన్నా వాళ్ళకి ఎక్కువ బాధలు అన్నీ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా సాంప్రదాయాలు, గురువులు, కాలగురువు, చేల గురువు అని చెప్పి ఎంతమంది గురువులు ఉంటారు. సో, వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి ఎంత ఎంత సేవ చేస్తారో గురువులకు. అనుకున్నట్టు నాకు నిజం చెప్తున్నా. నిజం నిజం అని చెప్పి చాలాసార్లు చెప్పిన. సారీ, మీకు కొంచెం బోరింగ్ ఉండొచ్చు. ఈ బుక్లో ఏంటంటే ఒక 4 చోట్ల నాకైతే నా కంట్రోల్ నీళ్ళు వచ్చేసాయి. అంత ఎమోషనల్ అయిపోయినా. నాకు అలా వెళ్ళిపోతుంది అన్నమాట. స్టోరీ ఒక సినిమా స్టోరీ లాగా వెళ్ళిపోతుంది. మీరు చదవండి, స్టార్ట్ చేయండి. మహా అయితే 4 days గట్టి కూర్చుంటే 2 days 3 days కూడా చదవచ్చు మీరు. బుక్ చదివే వాళ్ళు, బుక్ చదివే వాళ్ళు ఉంటారు కదా హ్యాబిట్గా, అలాంటి వాళ్ళు చూడండి, చదవండి, మంచిగా తెలుస్తుంది అనమాట. వాళ్ళకంటే ఒక రెస్పెక్టు. యాక్చువల్లీ ఈ రేవతి పేరు ఏంటంటే చిన్నప్పుడు వీళ్ళది తమిళనాడులో సేలం జిల్లా నామక్కల్ అనే నియోజకవర్గం వాళ్ళు అనుకుంటా. సో, ఒక చిన్న గ్రామం. వీళ్ళు పేరు వచ్చి దొరైస్వామి చిన్నప్పుడు. సో, వీళ్ళు ఫ్యామిలీ అంతా పాలు అమ్మడం, లారీలు ఉండడం వీళ్ళ నాన్నకి. వీళ్ళు ముగ్గురు అన్నలు, నాలుగో అతను దొరైస్వామి, అక్క ఉందనుకుంటా. చూడండి, బలం ఉంటుంది, చదవండి, తెలుస్తుంది అన్నమాట. అవతల వాళ్ళ ఇట్లా హిజ్రా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, వాళ్ళు కూడా మంచోళ్ళే ఉంటారా. యా, అంతే అండి. సో, బుక్ అయితే చదవనని చెప్తాను. బుక్లో ఈ విషయాలు ఏం చెప్పలేదు, డీటెయిల్స్ ఒకటి చెప్పా. ఇంకా చాలా ట్విస్ట్లు అన్నీ కూడా ఉంటాయి. సో, మీకు ఏమైనా అర్థమైంటే మంచిది, అర్థం కాకుంటే చెప్పండి అర్థం కాలేదని. కామెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇస్తే నేను కూడా అవి సరి చేసుకుంటా. యా, థ్యాంక్స్.